టీడీపీ మహానాడు కోసం అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా సర్వసన్నద్ధం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాట్లన్నీ కూడా దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు జరగబోతుంది. దాదాపు 1800 సెంటర్స్ నుంచి ఏదైతే క్లస్టర్స్ అన్ని కూడా ఆన్లైన్ ద్వారా ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వారందరితో కూడా మాట్లాడతారు. ఈసారి కూడా 19 తీర్మానాలు ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. రాజకీయ తీర్మానం కూడా ప్రధానంగా ఇక్కడ కొంత ఆసక్తి అయితే కనిపిస్తుంది. అయితే మహానాడు ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడటానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఎట్లా ఈసారి మహానాడు చాలా గ్రాండ్ గా నిర్వహిద్దామని అనుకున్నారు, కానీ ఆ పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అన్ని ఏర్పాట్లు ఇప్పటికే మేము పూర్తి చేసుకున్నామండి. మరి నా దేశం నా బాధ్యత అనే నినాదంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు, దాంట్లో ఈ పొదుపులో ఏదైతే మనకు వచ్చినటువంటి సంక్షోభం, ఆ గల్ఫ్ వార్ వల్ల మరి అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలి, ఆదా చేయాలి, ఆ ఆయిల్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడు మేము హైబ్రిడ్ మోడల్లో వేసుకున్నామండి. అదే ఫిజికల్గా చేస్తుంటే సుమారు 10,000 వెహికల్స్ వచ్చి ఉండేవి. దానివల్ల ఒక 5 కోట్ల నుంచి 10 కోట్లు ఆయిల్ ఖర్చు ఉండేది. అది వద్దు, మనం బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి మా జాతీయ కార్యనిర్వాహ అధ్యక్షుడైనటువంటి మా లోకేష్ గారు కూడా అదే పిలుపునివ్వడం, అందరూ కూడా ఈసారి హైబ్రిడ్ మోడల్కి వెళ్లాలి అనే ఆలోచనకు రావడం, దాంట్లో భాగంగానే మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సుమారు మాకున్నటువంటి క్లస్టర్స్, అంటే క్లస్టర్ విధానంతో వెళ్లాలని ఆలోచనతో సుమారు మాకు 1875 క్లస్టర్లు ఉన్నాయి. అందులో 24 క్లస్టర్స్ దగ్గర సుమారు 24 కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది. 1851 క్లస్టర్లో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇది కూడా ఘనంగా రేపు ఇది వరల్డ్ రికార్డు కూడా కాబోతుంది, గిన్నిస్ రికార్డు కూడా కాబోతుంది. ఎందుకంటే అన్ని సెంటర్లో ఒకేసారి ఇది నడుపుడు, ఒక పార్టీ కార్యక్రమం నడుపుడు, ప్రభుత్వ కార్యక్రమాలు నడుపుండొచ్చు, కానీ ఒక పార్టీ కార్యక్రమాన్ని అన్ని సెంటర్స్ లో నడపడం, ఒక రీజనల్ పార్టీని నడపడం కానీ, అందులో పార్టిసిపెంట్స్ కానీ, ఇది ఖచ్చితంగా రేపు గిన్నిస్ రికార్డ్ కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇంకా దీనికి సంబంధించి మహానాడు 2 రోజులు జరగబోతుంది. దీంట్లో తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు వరకు ఎన్ని తీర్మానాలు ఐడెంటిఫై చేశారు? ఏది ఇంపార్టెంట్, రాష్ట్రానికి సంబంధించి ఎన్ని తీర్మానాలు ఉంటాయి? అంటే ఈ రోజు మేము అంటే మహానాడు 2026 ఇది విమెన్ సెంట్రిక్ గా, స్త్రీశక్తి సెంట్రిక్ గా మేము చేయబోతున్నామండి. ఎందుకంటే రేపు సీట్లు కూడా మహిళలకి 33% వాటా ఇవ్వాలని, అలాగే మహిళా నాయకురాలని ప్రోత్సహించాలని ఒక ఆలోచన కానీ, సో స్త్రీశక్తి సెంట్రిక్ గా ఈరోజు మేము మహానాడు చేసుకోబోతున్నామండి. అలాగే ఇందులో సుమారు 20 తీర్మానాలు ఉన్నాయి. అందులో 4 తీర్మానాలు తెలంగాణకు సంబంధించి, మిగతా 16 తీర్మానాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా స్త్రీశక్తి, అలాగే పార్టీ ఎదుర్కొన్నటువంటి చేసినటువంటి సంక్షేమం కావచ్చు, ఎదుర్కొన్నటువంటి సంక్షోభం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే కార్యకర్త అధినేత అని చెప్పి కార్యకర్తల యొక్క వాళ్ళ త్యాగాలు కావచ్చు, వాళ్ళకి భవిష్యత్తు ఏ విధంగా మనం అవకాశాలు కల్పిస్తామన్న విషయం కావచ్చు, అలాగే భవిష్యత్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కావచ్చు, వీటిలన్నింటి మీద కూడా మేము, అలాగే యువత కోసం కూడా మాట్లాడుకుంటున్నామండి. ఇలాగా ఈ టాపిక్స్ అన్నిటి మీద ఇది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి నాయకత్వం కావచ్చు, యువ నాయకత్వం కావచ్చు, ఒక దిశ నిర్దేశించేటట్టుగా ఈ మహానాడు ఉండబోతుంది తెలుస్తుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మహానాడుని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైబ్రిడ్ విధానంలో అయినా చాలా గ్రాండ్ గా చేయబోతున్నాం. ఇప్పటికే 1800 సెంటర్స్ పైనుంచి, ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఒక 50 సెంటర్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, మిగిలిన చోట్ల నుంచి అంతా కూడా ఇక్కడ ఏదైతే ఆన్లైన్ లో పాల్గొనబోతున్నారు. ఇక్కడ నుంచి ప్రధానంగా 65 మంది స్పీకర్స్ ని, అంటే ఈ తీర్మానంపై మాట్లాడటానికి 65 మంది స్పీకర్స్ రెడీ చేశామని చెప్పి చర్చించబోతున్నామని పల్లా శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజగర్తో రవిచంద్, 10 టీవీ, అమరావతి.